హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కొన్ని ఈజీ టిప్స్ అయితే ఒక 5 టిప్స్ మీతో షేర్ చేయడానికి అయితే వచ్చానండి. చూడండి, మనం డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫ్రూట్ని అయితే కట్ చేయలేకపోతూ ఉంటాం కదండి. ఇలా ఫ్రూట్ని రౌండ్ షేప్లో కట్ చేసిన తర్వాత కొంచెం చిన్నగా ఒక ఘాట్ అనేది పెట్టేసి ఇలా పొట్టు తీసామనుకోండి, మనకి ఫ్రూట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పొట్టు అనేది చాలా ఈజీగా తీసేయవచ్చు. కొంతమంది ఇది కట్ చేయడం తెలియక కూడా ఫ్రూట్ అనేది తీసుకోరండి. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, మనకు పండు అనేది ఇంత కూడా వేస్ట్ కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదండి. కొంచెం కూడా పండు పోకుండా మనం కట్ చేస్తే ఇలా ఈజీగా కట్ చేసేసుకొని స్పూన్ ద్వారా తినేసేయచ్చు. పిల్లలకైతే ఇలా ఇస్తే చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాగే మనం కట్ చేయడానికి కూడా ఎక్కువసేపు పట్టకుండా చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది ఈ ఫ్రూట్ కట్ చేయడం అనేది. కొంతమంది స్పూన్తో అలా తీస్తూ ఉన్నప్పుడు మనకు వెళ్ళిపోతుంది పండు అనేది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా మనకు నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదండి. మనం మళ్ళీ వేరే నెయిల్ పాలిష్ పెట్టుకోవాలంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలా కాకుండా మనకి వేరే నెయిల్ పాలిష్ అనేది తీసుకొని దానిపైన ఇలా కొంచెం అనేది అప్లై చేయండి. ఇలా పెట్టేసేయండి. పెట్టేసి కాటన్ క్లాత్తో తుడిచేయండి. మీరు ఒక నిమిషం పాటు అలా ఆగాల్సిన అవసరం లేదు. దాన్ని ఆరనివ్వకుండా ఉంచాలి. అప్పుడే కరెక్ట్గా మీకు నెయిల్ పాలిష్ అనేది వెళ్తుంది. అందరికీ అందుబాటులో నెయిల్ పాలిష్ రిమూవ్ అనేది ఉండదు కాబట్టి ఇలా చేసామనుకోండి, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. మనకు అక్కడక్కడ కొంచెం ఉంటే కూడా మళ్ళీ కొంచెం నెయిల్ పాలిష్ అనేది పెట్టేసి తీసేసామనుకోండి, చక్కగా వెళ్ళిపోతుంది. చూడండి, అక్కడక్కడ కొంచెం ఉంది అంటే నేను మీ వీడియో కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక నెయిల్ పాలిష్ పెట్టుకొని మళ్ళీ నేను అప్పుడే వేరే నెయిల్ పాలిష్ అనేది పెట్టుకొని చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి కలస ముగ్గు అండి. మనకు గడప దగ్గర కానీ మనకు పూజ గదిలో కానీ కలస ముగ్గు వేయడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. పెళ్లి కార్డులు అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిపైన మనకు కలస ముగ్గు అనేది ఉంటుంది కదండి. ఇలా పెట్టేసి ముగ్గు అనేది వేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 4th టిప్ వచ్చేసి, మనము దోశలు వేసుకున్నప్పుడు పైనుంచి కారం ఒకసారి ఉల్లిపాయలు ఒకసారి వేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఉల్లిపాయలు సన్నగా తరిగేసి అందులోనే కారం కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని దీనిపైన వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ కూడా చేయండి. పైనుంచి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి, చాలా ఈజీగా వచ్చేసింది. దోశ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. చూడండి, మనకు ఎక్కువ పని లేకుండా ఇలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చేసి 5th టిప్ అండి. మనకి ఇలా బ్యాంగిల్స్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఈ ఫుల్ వీడియోస్ కూడా మనకు ఛానల్లో ఉన్నాయి. అలాగే వీటికి కావాల్సిన మెటీరియల్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. అలాగే ఫ్రెండ్స్, ఈ 5 టిప్స్లలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. అలాగే మెటీరియల్ వచ్చేసి ఇదండి. మనకు అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇందులో వచ్చేసి మనకు స్టోన్స్ అలాగే పూసలు ఉంటాయి. గోల్డ్ కలర్ పూసలు అనేవి వస్తాయండి. అమెజాన్లో కొంచెం తక్కువ రేట్కే వచ్చాయి కాబట్టి నేను అందులో తీసుకున్నానండి. ఆర్డర్ చేసి వచ్చాయి. చూడండి, ఇందులో మనకు 6 పీసెస్ అయితే వచ్చాయండి. 6 ఉన్నాయి ఇందులో. మనకు ప్రతి దాంట్లో కూడా 3 ఉన్నాయి. ఇందులో అన్ని షేప్స్ అనేటివి ఉన్నాయండి. రౌండ్ షేపు, ట్రయాంగిల్ షేపు, స్క్వేర్ షేపు, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. బొట్టు షేప్ కూడా. ఈ ఫుల్ వీడియోస్ కావాలంటే ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.